శ్రీరామ సీతారామ. దోస్త్, ఎవరూ లేని నాకు ఆ భగవంతుడు నిన్ను నాకిచ్చాడు. ఊపిరి పోసి ప్రాణమిచ్చి లాలించి పాలించి ప్రేమగా చూసుకోవాల్సిన అమ్మ నాకు దూరమైంది. ఇప్పుడు తల్లి ప్రేమను అనుభవించాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మగారిని నేను అమ్మ అని పిలవచ్చా? తప్పకుండా పిలవచ్చు బాబు. మా రామ్కి స్నేహితుల్లాంటి వాడివైతే నాకు బిడ్డతో సమానం. ఇక నుంచి నాకు 3 కొడుకులనుకుంటాను. చూడు బాస్, ఇక నుంచి నీకు ఎవరు లేరని ఫీల్ అవ్వద్దు. నీకు మేము అందరం ఉన్నాం. ఈ ఫ్రెండ్ ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడు, అమ్మ ఉంది. చిన్నప్పుడు ఏదైనా కష్టం కలిగితే అమ్మ ఒడిలో పడుకుని ఏడవాల్సిన నేను అమ్మ కోసం, అమ్మ ప్రేమ కోసం ఏడ్చాను. ఆడుకోవాల్సిన వయసులో నాకు బొమ్మలు కావాలి, బిస్కెట్లు కావాలని అడగాల్సిన నేను నాకు అమ్మ కావాలి అని ఆ దేవుణ్ణి అడిగాను. సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం అమ్మ. కలిగిన బాధకు కంటి తుడుపు అమ్మ. ప్రతి కష్టానికి తోడుండే ఓదార్పు అమ్మ. నేనున్నాను అన్న ధైర్యం అమ్మ. హృదయం స్పందించే సంతోషం అమ్మ. ఈ మధురానుభూతులు గుండె లోతుల్లో దాచుకోవాల్సిన జ్ఞాపకాలు. ఏమీ లేని దురదృష్టవంతుణ్ణి. ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మన చేతిలో ఉంది బాస్. అదృష్టం దురదృష్టం అనేవి కలిసి ఉంటూనే దూరంగా ట్రావెల్ చేసే రైలు పట్టాల్లాంటివి. వాటి మీద జీవితం అనే ట్రైన్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. సేఫ్గా గమ్యస్థానానికి చేరితే అదృష్టం, మధ్యలో ఏదైనా జరగరాని జరిగితే దురదృష్టం. అంతా మన లైఫ్ని ట్రావెల్ చేయించే ఆ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. హలో కృష్ణబాబు, నేను పరంధామ శాస్త్రిని మాట్లాడుతున్నాను. రేపు నిశ్చితార్థానికి 11 గంటల 11 నిమిషాల 1 సెకండ్కి దివ్యమైన ముహూర్తం ఉన్న సంగతి మీకు తెలిసిందే. మీరందరూ 1 గంట ముందు వస్తే బాగుంటుంది. గుర్తు చేద్దామని ఫోన్ చేశా. గంట ముందు కాదు పంతులు గారు, 1:15 ముందు అక్కడ ఉంటాం. ఎందుకంటే రేపు 9:55 నుంచి 11:02 వరకు రావుకాలం వజ్రం కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మనం నిశ్చితార్థానికి మటుకి మంచి ముహూర్తం చూసుకోకూడదు. మన ఇంటి దగ్గర బయలుదేరేది అక్కడ చేరడానికి, దానికి కూడా మంచి ముహూర్తం చూసుకోవాలి. ఏమంటారు? అయ్యా, అన్నీ తెలిసిన వారి ముందు అధికులమని అనరాదు. మీకు నేను చెప్పేదేముంది, అలాగే కానివ్వండి. ఓకేనండి. నిశ్చితార్థమా? మా బ్రదర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది బాస్. రేపే నిశ్చితార్థం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పెళ్ళి అంటే మ్యారేజ్. MARRIAGE, మ్యారేజ్. ఐ లైక్ ఇట్. పెళ్ళన్నా, పెళ్లికి సంబంధించిన విషయాలన్నా నాకు చాలా ఇష్టం. ఆది దంపతులైన శివపార్వతులను మంగళసూత్రాల సాక్షిగా మలచి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులను
మెడలో వేసే మూడు ముళ్లకు ప్రతీకగా నిలిపి పంచభూతాలలో పవిత్రమైన అగ్నిని హోమంగా మార్చి సప్త ఋషులకు గుర్తుగా 7 అడుగులు నడిచి ఆ నక్షత్రాలను తలంబ్రాలుగా మార్చి పురోహితుల వేదమంత్రాలతో బంధుమిత్రుల మధ్య ఘనంగా జరుపుకునే గొప్ప వేడుకే ఈ పెళ్లి. పుట్టిన దగ్గర నుండి కట్టుదిట్టమైన సంప్రదాయాలతో తల్లిదండ్రుల ఆలన పాలన ప్రేమ తప్ప మరో లోకం తెలియదు. 20 ఏళ్లు పెరిగిన ఆడపిల్ల పెళ్లి అనే అద్భుతంతో ఎవరూ తెలియని ఏమీ తెలియని ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఆ క్షణం నుండి భర్తే దైవం, భర్తే ప్రాణం, భర్తే సర్వస్వం ఉంటుంది. భర్త క్షేమం కోసం, సంతోషం కోసం ఎన్నో నోములు నోస్తుంది, వ్రతాలు చేస్తుంది. భర్తకి కష్టం కలిగితే కన్నవాళ్లనైనా ఎదురిస్తుంది. అవసరమైతే తన ప్రాణాలను పణంగా పెట్టి భర్తను కాపాడుకుంటుంది. అటువంటి భార్యని మనం ప్రేమగా చూసుకోవాలి, దేవతలా ఆరాధించాలి. నీ పెళ్లి జరిగిన తరువాత నువ్వు కూడా నీ వైఫ్ని అంతే ప్రేమగా చూసుకోవాలి. బాస్, మా వాడిది లవ్ మ్యారేజ్. పెళ్లికి ముందు నుంచి ప్రేమిస్తున్నాడు. సో పెళ్ళైన తర్వాత కూడా అంతే ప్రేమగా ఉంటాడు. ఓ, లవ్ మ్యారేజ్, గ్రేట్. చూడు బాబు, తల్లి గురించి పెళ్లి గురించి చాలా గొప్పగా మాట్లాడావు. ఈ రోజుల్లో కూడా భార్యనింతగా ఆరాధించే నీలాంటి వాళ్ళున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతకీ నీకు పెళ్ళయిందా బాబు? అయ్యింది. నా భార్య అంటే నాకు ప్రాణం. తను నా జీవితంలోకి వచ్చాకే నాకు ప్రేమ విలువ తెలిసిందే, జీవితానికి అర్థం తెలిసిందే. ఈ ప్రపంచం ఇంకా అందంగా కనిపించిందే. అందుకే నా వైఫ్ని నేను దేవతలా ఆరాధిస్తాను. నువ్వు నీ భార్యను తీసుకుని మా కృష్ణ పెళ్లికి తప్పకుండా రావాలి. కొత్త జంటని ఆశీర్వదించాలి. వస్తాను, తప్పకుండా వస్తాను. నా వైఫ్ని తీసుకునే వస్తాను. కానీ పెళ్లికి కాదు, రేపు నిశ్చితార్థానికే వస్తాను. మీ పెద్ద కొడుగ్గా దగ్గరుండి కార్యక్రమాన్ని నేనే జరిపిస్తాను. థ్యాంక్ యూ బాస్. ఫ్యామిలీ మెంబర్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను బయలుదేరతాను దోస్త్. అదేమిటి బాబు, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, భోంచేసి వెళ్ళు. అమ్మ చేతి వంట అమృతంతో సమానం. మొదటిసారి ఆ రుచి చూడాలని ఉంది. కానీ నేనొక్కడనే కాదు, మీ కోడలితో, ఐ మీన్ నా వైఫ్తో వచ్చి తప్పకుండా అమృతాన్ని టేస్ట్ చేస్తాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. వస్తాను దోస్త్. ఓకే బాస్. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. ఎంత బాగా మాట్లాడుతున్నాడో కదా. బాగా మాట్లాడటం కాదమ్మా, నేను పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఇలాగే టిపికల్గా మాట్లాడుతూ ఉంటాడు. చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడురా. అతను ఎలా మాట్లాడినా అతని ప్రతి మాటలో ఏదో తెలియని ఎఫెక్షన్ కనిపిస్తోంది. ఏంటో ఏదో జీవితం. చిన్నమ్మగారి చావు నా చావుకు వచ్చింది. ఆవిడ కోసం చూసి చూసి కళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు వాచిపోవడం తప్ప ఏమీ లాభం లేకుండా పోయింది. ఏమైంది రాజు? నా బాధ ఏమని చెప్పమంటారు బాబు గారు? చిన్నమ్మగారి కోసం ప్రతి ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి చేతులు
చూసి చూసి కళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు వాచిపోయాయి. అమ్మాయి గారి గురించి అడుగుతుంటే ఒకరిద్దరు కొట్టబోయారు. ఏదో తెలియగలను కాబట్టి తప్పించుకుని వచ్చేసాను. అర్థమైంది రాజు. నా మేనమ్మను వెతకడంలో నీకు శ్రద్ధ లేదు. నా దేవత నా దగ్గరికి చేరాలన్న తపన నీకు లేదు. నేను వెతకమన్నానన్న భయం మాత్రమే ఉంది. అందుకే నువ్వు పడిన కష్టాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నావు. ఎంత మాట అన్నారు చిన్నబాబు. అమ్మాయి గారి గురించి నేను వెతకడంలో చూపిస్తున్న శ్రద్ధనే అనుమానిస్తున్నారా? నన్నే తప్పు పడుతున్నారా చిన్నబాబు? అయితే కళ్ళు మూసుకుని 2 వేళ్లలో ఒకదాన్ని పట్టుకో. వేలు పట్టుకోవటం లేదనే తేడా జరిగిందంటే నేను శాశ్వతంగా కళ్ళు మూయాలి. ఏంటి రాజు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లే చిన్నబాబు. ఇప్పుడు ఈ వేలు పట్టుకోవడం ఎందుకు చెప్పండి? నా మీనమ్మ దొరకడం గురించి. బాబు, నా కాళ్ళు అరిగిపోయేలా నేను ఎలాగూ తిరుగుతున్నాను. మళ్ళీ వేలు పట్టుకోవడం ఎందుకు? దొరుకుతారులే చిన్నబాబు. సలహాలొద్దు, వేలు పట్టుకో. తప్పదా చిన్నబాబు? పట్టుకో. ఏ వేలు పట్టుకుంటే ఏమవుతుందో అంతా దేవుడి మీద భారం వేసి పట్టేసుకుందాం. బాబు గారు, ఇప్పుడు నేను పట్టుకున్న ఈ వేలు ఏం చెప్పింది? రేపుదయమే నా దేవత నాకు దొరకబోతోందని చెప్పింది. అమ్మయ్యా, ఐ లైక్ ఇట్. కళ్ళు మూసుకుని సరిగ్గా నేను కోరుకున్న వేలునే పట్టుకున్నా. చిన్నబాబు గారు, నాదో చిన్న డౌట్. ఒకవేళ ఆ 2వ వేలు గనక నేను పట్టుకుని ఉంటే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కదూ? నువ్వు 2వ వేలు పట్టుకున్నా నా మీనమ్మ నాకు రేపు ఉదయమే దొరకబోతోంది. 2వ వేలు పట్టుకున్నా కూడా అదేనా? మరి 2 వేళ్ళెందుకు చూపించారు మహాప్రభు? 2 కాదు, 10 వేళ్లు చూపించినా నేనెప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాను. నా మీనమ్మ నాకు దొరుకుతుందని. 10 వేళ్ళైనా అదే జరిగేదా? నేనే తింగరోళ్లాగా టెన్షన్ పడిపోయాను. అయినా చిన్నబాబు, మీరేమో రేపు ఉదయానికల్లా మీనమ్మ గారు మీకు దొరుకుతుందని చెప్తున్నారు. కానీ అదే టైంకి రేపు మీరు రాము వాళ్ళ అన్నయ్య గారి నిశ్చితార్థానికి వెళ్తున్నారు. మీకు చిన్నమ్మ గారు ఎలా దొరుకుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు చిన్నబాబు? చూడు రాజు, రేపు నిశ్చితార్థానికి బయలుదేరేటప్పుడు దారిలో ఎదురు రావచ్చు, లేదా వెళ్ళేటప్పుడు కనిపించవచ్చు. నిశ్చితార్థం జరుగుతున్న పక్కింట్లో ఉండొచ్చు. అలా కాకపోతే పెళ్లి కూతురు తరఫున ఫంక్షన్కి రావచ్చు, లేదా ఆ ఇంట్లోనే ఉండొచ్చు. సో లాజికల్గా ఆలోచిస్తే రేపు నా మీనమ్మ నాకు దొరకబోతోంది. అవునా కాదా? మీరింత లాజిక్గా చెప్పాక కూడా నేను కాదంటానా చిన్నబాబు? దొరుకుతుందిలే చిన్నబాబు. ఐ లైక్ యూ. అమ్మయ్యా, రేపు ఒక్కరోజైనా నాకు రెస్ట్ దొరుకుతుంది. చాలరా బాబు. రాజు, ఆ, రేపు మీనమ్మని నేను నిశ్చితార్థంలో వెతుకుతాను. ఆ, నువ్వు బయట వెతుకో. గాట్ ఇట్? మళ్ళీ రేపు కూడానా? ఇక ఈ కాళ్ళు వాచిపోయి ఏను కాళ్ళలాగా అయిపోతాయి. అమృతాంజనం బాటిల్ ఎక్కడా? ఆ? స్వామి, ఆ రాక్షసుడి బారిన పడి మా ప్రాణాలు పోకుండా కాపాడావు. ఏదో విధంగా మమ్మల్ని మహానగరానికి రప్పించావు. ఇక్కడ అడుగు పెట్టగానే పని దొరికేలా చేసి బ్రతుకు తెరువుకు దారి చూపించి ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే ఈ రోజు ఏ ఆటంకం జరగకుండా నిశ్చితార్థాన్ని జరిపించి తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా పెళ్లి కూడా జరిగేలా చూసి మాకు మంచి సంభావన ఇచ్చేలా చూసి ఆశీర్వదించు స్వామి. ఒరే దరిద్రుడా, అప్రాచుడా, శుభమాని శుభకార్యానికి వెళ్తుంటే ఆ తుమ్ములేమిట్రా? కాసేపు ఆపుకొని చావలేవు? ఇప్పుడే అనర్థం జరగబోతుందో ఏమిటో. ఏ అనర్థం జరగదు గురువు గారు. ఎందుకంటే వెనక తుమ్ము తమ్ముడు వంటిది. ఒకవేళ ఏదైనా అనర్థం జరగాల్సి వచ్చినా దానంతట అదే తొలగిపోతుంది. కాబట్టి ఏం భయం లేదు. బయలుదేరండి. ఏడ్చావు. వెనక తుమ్మైనా ముందు తుమ్మైనా తుమ్ము తుమ్మేరా. కాసేపు కూర్చొని ఆ శ్రీరామచంద్రుల వారిని తరుచుకొని ఆ తర్వాత బయలుదేరదాం. చూస్తావే, కూర్చొని తగలడు. మీ ఇష్టం. ఆహా, శ్రీరామచంద్ర త్రాస్తుడా, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవు కదరా.
అక్కడ ఏదైనా తేడా జరగాలి, అప్పుడు చెప్తా నీ పని. అనవసరమైన భయంతో మీరు నన్ను తిట్టడం తప్ప అక్కడంతా సవ్యంగానే జరుగుతుంది గురువు గారు. అవును గురువు గారు, ఎంత బుర్ర బదలగొట్టుకున్నా అర్థం కాని విషయం ఏమిటంటే మనం ఆల్బం వాళ్ళ చేతికి ఇచ్చేసరికి కృష్ణబాబు ఫోటో అందులో లేదు. వాళ్ళు తిరిగి ఆల్బం మన చేతికి ఇచ్చేసరికి కృష్ణబాబు ఫోటో అందులో ఉంది. ఈ మార్పు ఎలా జరిగిందంటారు? ఎలా జరిగితే ఏరా, అంతా మన మంచిగా జరిగింది. వెంటనే చేతి నిండా పని దొరికింది. దీని ద్వారా పరిచయాలు పెరిగి మరికొన్ని కార్యక్రమాలు వస్తాయి. ఆ నీచుడు ఎలాగూ హైదరాబాద్ రాడు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం గడపొచ్చు. అది కాదండి, సందేహాన్ని నివృత్తి చేసుకోకపోతే పురుగు మెదడిని తొలుస్తుంది. ఆ పురుగును అక్కడే చంపు, లేకపోతే పిచ్చి పెట్టే అవకాశం ఉంది. ఇంకా ఆలోచించకుండా వెంటనే బయలుదేరు, ఇప్పటికే ఆలస్యమైంది. ఆ మొక్క నేను చెప్పి చాలా సేపు అయింది. శ్రీరామచంద్ర, నీ మీదే భారం వేసి బయలుదేరుతున్నాం. అంతా మంచి జరిగేలా చూడు స్వామి. పదా పదండి. మంగా మంగా వస్తున్నాను అయ్యగారు. అయ్యగారు, అందరికి టిఫిన్ రెడీ చేసావా? ఒక 2 నిమిషాల్లో అంతా రెడీ అయిపోతుంది అయ్యగారు. ఇదిగో మంగా, వచ్చిన వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నీది. వాళ్ళ నుండి మనకి ఎటువంటి మాట రాకూడదు, జాగ్రత్త. అలాగే అయ్యగారు. సరే, త్వరగా ఏర్పాట్లు చేయి. సరే అయ్యగారు. ఏమయ్యా, త్వరగా రెడీ చేయండి, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఏ చీర కట్టుకోవాలి? కృష్ణ గారికి ఏది కట్టుకుంటే నచ్చుతుంది? ఎల్లో, బ్లూ, గ్రీన్. అక్క, కట్టుకునే వాడినేమో చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకున్నాం, కానీ కట్టుకునే చీరని మాత్రం డిసైడ్ చేసుకోలేక తల పట్టుకుని ఆలోచిస్తున్నాం. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అక్క, లేట్ అవుతుంది. అది కాదే, ఇందులో ఏ చీర కట్టుకుంటే తనకి నచ్చుతుందో అర్థం కావడం లేదు. వీటిలో నీకు ఏ కలర్ అయినా బాగుంటుందక్క. నువ్వు ఫేర్ గా ఉంటావు కాబట్టి నీ వల్లే శారీకి అందం వస్తుంది. శారీ వల్ల నీకు అందం రాదు. అయినా బావగారు నీ మనసు చూస్తారు కానీ అలంకారాలు కాదుగా. ఇది కట్టుకో అక్క, బాగుంటుంది. నువ్వు సెలెక్ట్ చేసాక తిరిగి ఉంది, ఇదే కట్టుకుంటాను. నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సరైన ఉద్యోగస్తుడే దొరికాడు. మీ దగ్గర ఫ్లాట్ కొనే వాళ్ళకు అవసరమైతే మీ అల్లుడు ద్వారానే లోన్ కూడా ఇప్పించవచ్చు. నిజమేనయ్యోయ్, నాకు తట్టలేదు. మంగా వస్తున్నాను అయ్యగారు. మంగా, అయ్యగారు, వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లి టిఫిన్లు ఏర్పాటు చేయి. నమస్తే. ఈ ఆడవాళ్ళందరినీ మన స్రవంతి దగ్గర వదిలిపెట్టు. అలాగే అయ్యగారు. పదండి అమ్మా లోపలికి. రండి. ఏం పెళ్లి కూతురు గారు, ముస్తాబవుతున్నారా? నువ్వేంటే పొద్దుననగా పనుందని వెళ్ళి ఇప్పుడే రావడం? ఏమే మంగా, నిశ్చితార్థం మీ అమ్మాయి గారికైతే నువ్వేంటే పెళ్లి కూతుర్లా తయారయ్యావు? పెద్దమ్మాయి గారికి పెళ్ళైపోతే చిన్నమ్మాయి గారికి నాకు లైన్ క్లియర్ అయినట్టే కదండి. అందుకే మీలాంటి వాళ్ళ దృష్టిలో పడదామని ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టా. దీని మాటలకేం తక్కువ లేదులే. అన్నయ్య గారి ఇంట్లో పేరుకే పని మనిషి కానీ ఆయనకి 3వ కూతురుతో సమానం. ఇంకా మాట్లాడించాలే, రండి. ఏంటే శ్రవంతి, అక్కడ పెళ్లి కొడుకు వచ్చే టైంకి నువ్వు ఇక్కడ రెడీ అవుతున్నావా? మంగా, వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు అవి చేయి. అలాగే అమ్మాయి గారు, జరగండి జరగండి. చూసావే, మన శ్రవంతికి నిశ్చితార్థానికే పెళ్లికలు వచ్చేసింది. అబ్బో, మొహంలో సిగ్గు చూడు ఎలా మొగ్గలేస్తుందో. అవునే, ఈ సమయంలో వీళ్ళమ్ముంటే శ్రవంతిని చూసి ఎంత మురిసిపోయేదో. తప్పమ్మా, ఈ శుభ సమయంలో ఆనందంతో కళ్ళనీళ్ళు రావాలే కాని బాధతో కాదమ్మా. మీ అమ్మ లేకపోయినా మీకు మేమందరం ఉన్నామమ్మా. మీ అమ్మ మన మధ్యలో లేకపోయినా
ఆవిడ ఆశీర్వాదం మాత్రం నీకెప్పుడూ ఉంటుందమ్మా. ఏమే జాను, మీ అక్కతో పాటు పనిలో పని నీకు కూడా పెళ్లి కూతురునుంటే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకసారి చేసేవాళ్ళం కదే. ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయింది? ఆ అబ్బాయికి తమ్ముడున్నాడో లేదో తెలుసుకుని ఇద్దరికి ముడిపెట్టేస్తే సరిపోతుంది.